ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. మనకి డిసెంబర్ 30వ తేదీన మరొక విశేషమైనటువంటి సోమవారం ఉంది. దీనిని అమా సోమవారం అని కూడా అంటారు. అంటే సహజంగా సోమవారంతో ఉన్నటువంటి అమావాస్యని అమా సోమవారంగా పిలుస్తారు. మనకి ఆ రోజున ఆరుద్ర నక్షత్రం రోజున కూడా మనకి సోమవారం కలిసి వచ్చింది. గత వారంలో మనం ఆరుద్రాభిషేకం చేసుకున్నాం కదా, ఆ రోజు కూడా మనకి సోమవారంతో ఆరుద్ర కాబట్టి దాన్ని కూడా మనం అమా సోమవారంగా పరిగణించబడింది. కాబట్టి ఈ రోజున ఒక రకమైనటువంటి అనుకూలమైన గ్రహాల కలయిక, అంటే 4 గ్రహాలు ఒక దగ్గర కలిసి ఉన్నాయి. నిన్న రాత్రి నుంచే శుక్రుడు శని భగవానుడు ఒక దగ్గర కలిసిపోయి ఉన్నారు. 2 శుభగ్రహాలు ఒక స్థానంలో కలిసి కుంభంలో శుక్రుడి యొక్క సంచారం ప్రారంభమైంది. అలాగేను ఇవాళ మనకి చంద్రుడు రవిగ్రహములు కలిసింది. దీన్ని ఒక రకంగా మనకి పాతార్క యోగం కూడా అంటారు. అంటే చంద్రుడు రవి కలిసి కూడా పాతార్క గ్రహ యోగం అంటారు. అలాగే పద్మక యోగం కూడా అంటారు. అంటే శుక్రుడు శని కలవడం, చంద్రుడు రవి కలవడం కూడా ఈ పద్మక యోగం కూడా చెప్పబడింది. అంటే ఇవన్నీ ఈ గ్రహాల యొక్క కలయిక అనేది మనకి కొంత విశిష్టమైనటువంటి శుభాన్ని కలిగిస్తుంది. మరి ఏ రాశుల వారికి మంచిది అని అంటే యాజ్ యూజువల్గా కుంభరాశి వారికి శుక్రశనుల యొక్క కలయిక వైవాహిక జీవనాన్ని, సంతాన యోగాన్ని, ఉద్యోగ లాభాన్ని కలిగిస్తుంది. శుక్రుడికి అత్యంత మిత్రస్థానం కుంభం కాబట్టి అక్కడ అత్యంత అనుకూలమైన శుభయోగాలు కలుగుతాయి. శనితో శుక్రుడు కలయిక మంచిది. ఇక రవిచంద్రుల కలయిక అంటే ప్రతి అమావాస్య కలుస్తారు కదండి. అంటే ప్రతి అమావాస్యకు రవిచంద్రుడు కలిసిన ఆ నక్షత్రం యొక్క ప్రధానం ఉండాలిగా, ఆ వారం యొక్క ప్రధానం ఉండాలి కదా. ఈ రోజున అమా సోమవారము, అమావాస్యతో కూడా సోమవారము, రవిచంద్రుల కలయిక ప్లస్ ఇవాళ మీకు మూలా నక్షత్రము అంటే ధనుస్సు రాశి వారికి శుభయోగాన్ని కలిగించేటువంటి వారం. అక్కడ శుక్రశనుల కలయిక కుంభరాశి వారి. అంటే ఈ స్వామి ఇదేంటండి అమా సోమవార వ్రతం మరి మిగతా వాళ్ళకి సరిపోదా, మంచిది కాదా అని అడగండి. వీళ్ళకి విశేషమైనటువంటి ఫలితాన్ని కలిగిస్తుంది కనుక వీరు తప్పకుండా ఈశ్వరుని యొక్క అష్టోత్తరం చదువుకోవడం, ఈశ్వర దేవాలయ సందర్శన చేసుకోవడం. మీకు ధనము కావాలన్నా తప్పకుండా ఇవాళ ఈశ్వరాలయం దర్శించండి. కార్యజయము కావాలన్నా ఈశ్వరుని అభిషేకం చేయండి. అయితే ఇక్కడ సంతానం పొందుకునేవారు స్వామివారికి పంచదారతో అలాగే నవధాన్యాలతో ఉన్నటువంటి నీళ్ళని స్వామివారికి అభిషేకం చేయండి. సంతాన వృద్ధి పొందుకునే అవకాశం. అలాగే శత్రు సంహరణ కావాలా, సంహరణ అంటే వెంటనే శత్రువు చనిపోవాలనేది కాదండి. శత్రువు యొక్క ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయి మిత్రత్వాన్ని పొందుకునేటువంటిది ఒక అభిషేకం. ఇక్కడ మీరు మన్యుపాశుపత అభిషేకం ఈ రోజునటువంటి పాతార్క యోగంలో, అంటే రేపు పాతార్క యోగం అనుకోండి, పాతార్క యోగము పద్మక యోగం ఉన్నటువంటి ఈ రోజున మీరు తప్పకుండా ఈ మన్యుపాశుపత అభిషేకము చేయించిన విశేషమైన ఫలితం కలుగుతుంది. కాబట్టి ఈ అమా సోమవార వ్రతంలో చేసేటువంటి మహాపుణ్యమైనటువంటి ఏకాదశ మహారుద్రాభిషేకం మీకు అత్యంత అనుకూలత. మన్యుపాశుపత అభిషేకం అయితే తప్పకుండా శత్రు నాశనాన్ని కలిగిస్తుంది. ఏ సంకల్పంతో మీరు అనుకుంటే ఆ సంకల్పంతో మీరు అభిషేకం చేసుకోవచ్చు. అభిషేకం చేయలేని వారు హాయిగా శివాలయానికి వెళ్ళండి, ఒక మూలన కూర్చోండి. ఈశ్వరుడివి 108 నామాలు ఉన్నాయి. ఆ 108 నామాలని మీరు తప్పకుండా మననం చేసుకోండి. కొద్దిగా అంటే పెదవులు దాటి వినబడేట్టుగా ఉండాలి, గట్టిగా అరవకూడదు. కాబట్టి నీలకంఠాయ నమః, మృత్యుంజయాయ నమః, సదాశివాయ నమః, నాగరాజధారిణే నమః అన్నటువంటి అంటే పెదవులు దాటి మాత్రమే మీ దృష్టి శివుడి మీద ఉండాలి. కళ్ళు తెరిచే మీరు అష్టోత్తరం చదవాలి. శివుణ్ణి చూసుకుంటూ మీరు చదవండి. తప్పకుండా మీకు అనుకూలమైనటువంటి శివ అనుగ్రహాన్ని పొందుకుంటారు. శివానుగ్రహం పొందుకుంటే ఐశ్వర్యము, విద్య, ధనము, ఆనందము, రోగనాశనము, రుణ విమోచనము, బహుసంతానము, సనాతన ధర్మం యొక్క అభ్యున్నతి పొందుకోగలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి అమా సోమవ్రతం 30వ తేదీ 12/2024 30వ తేదీ 12/2024 రోజున సోమవారం మూలా నక్షత్రంతో ఉన్నటువంటి శుభదినం అది. మరి మూలా నక్షత్రం విశేషం ఏంటి తెలుసా? ఆ రోజు మనకి సాక్షాత్తుగా సరస్వతీదేవి ఆవిర్భవించిన రోజు. కాబట్టి ఈ రోజున మనకి అంటే మూలా నక్షత్రం రోజున ఇటువంటి సోమవారం విశిష్టత, వాగ్దేవి అనుగ్రహాన్ని పొందుకో తప్పకుండా. అందుకే మీరు విద్యా సంపద కోసము తప్పకుండా ఈశ్వరుణ్ణి అభిషేకం చేసుకోండి. ఇక్కడ ఏం మంత్రం చెప్పుకోవాలి? సరస్వతి అమ్మవారి మూల మంత్రంతో అభిషేకం చేయండి. సరస్వతి మూలమంత్ర పాశుపత అభిషేకం. అబ్బాయి మా అబ్బాయి బాగా చదువుతారండి, ఒక 0.5 మార్కులో మా అబ్బాయికి వెనక్కి వెళ్ళిపోతున్నారండి, అది రావట్లేదు అనుకున్న వాళ్ళందరూ కూడా, ఇది విద్యలో బెటర్మెంట్ రావాలనుకున్నవారు, 95% రావాలనుకున్నవారు తప్పకుండా మీరు ఈ సరస్వతి అమ్మవారిని ఈరోజు అమా సోమవార వ్రతం రోజున, ఈరోజు
30వ తేదీ 12/2024 సోమవారం రోజున ఈ సరస్వతి దేవిని వాగ్దేవిని కనుక మీరు పూజినట్టయితే అనుకూలత. అలాగే ఈ రోజున మీరు ఇంకొక విశేషం, అమావాస్యతో కూడినటువంటి మనకి పద్మక యోగం ఉంది కదా, ఈ పద్మక యోగం రోజున మనకి ఖచ్చితంగా ప్రత్యంగిరా హోమం కూడా ఈరోజు చేసినట్టయితే శత్రునాశనాన్ని పొందుకోవచ్చు. శత్రునాశనం అంటే ఇందాక చెప్పాం కదా, అవతల వాళ్ళు ఉన్నటువంటి దుష్ట లక్షణాన్ని తొలగిపోయి మనతో మిత్రత్వాన్ని పొందుకోవడానికి. ఒకవేళ మన మీదకి దండెత్తే వస్తున్నాడు, ఇవాళ మరకలు గిరికలు చాలా ఉన్నాయి కదా, అటువంటి మరకలు గిరికలన్నీ కూడా నాశనం అయిపోవడానికి మనం తప్పకుండా ఇటువంటి ప్రత్యంగిర హోమాలు, చండీ హోమాలు చేయవలసిందే. మన ధర్మానికి నాశనానికి పూనుకున్నటువంటి ఏ వ్యక్తిని కూడా వదిలిపెట్టవలసిన అవసరం మనకు లేదు. కాబట్టి స్వధర్మే నిధనం యాంతి. మన ధర్మం కాపాడాలంటే మనం ఏదైనా చేయాలి. సనాతన ధర్మం కోసం మన ఈ విధంగా నిరంతరం భగవన్నామ స్మరణతో ప్రతిరోజు, ప్రతి మాసము, ప్రతి సంవత్సరము, ప్రతి క్షణం కూడా మనము భగవంతుని సేవలో ఉండాలి. నిరంతరం శివనామ స్మరణ, జై శ్రీరామ్ అనేటువంటి నినాదం, మన భారత మాతని కొలవడం, ఇవన్నీ కూడా మనకి శ్రేష్టమైనవి మాత్రమే. మన యొక్క పిల్లల భవిష్యత్తుకి, ఆర్థిక ప్రయోజనానికి, సత్సంతాన ప్రాప్తికి, వ్యాపార లాభానికి, ఇలా అనేకమైనటువంటి శుభయోగాలు పొందడానికి ఇటువంటి సోమవార వ్రతాన్ని, అరుణ అభిషేకాన్ని, శివయ్య దర్శనాన్ని చేసుకున్న వారికి అదృష్ట యోగము, ఆనందకరమైన సంపద ఇలాంటివన్నీ కూడా పొందుకుంటారు. కాబట్టి వెంటనే ఎప్పుడు చేయాలి? అందరికీ ప్రశ్న. ఉదయం 6 నుంచి 9 మధ్యలో చేయవచ్చు, అలాగే 11 గంటల నుంచి 12 గంటల మధ్య చేయవచ్చు, తిరిగి సాయంకాలం 5:30 నుంచి 8:30 మధ్యలో కూడా చేయవచ్చు. ఈ సమయాలలో చేసినట్టయితే ఈశ్వర అనుగ్రహం తొందరగా పొందుకోవచ్చు. ఎందుకు మధ్యాహ్నం పూట చేయకూడదు అంటే అది అపరాహ్న సమయం, అంటే పితృదేవతల సమయం. కాబట్టి ఆ సమయంలో మీరు మధ్యాహ్న సమయంలో 12 గంటల నుంచి 5 గంటల వరకు చేయకండి. అపరాహ్నం యాక్చువల్గా 1 గంట నుంచి 4:30 వరకు. కాబట్టి ఆ సమయాన్ని పితృదేవతలకి వదిలేసి మిగతా సమయాన్ని భగవంతుడి అర్పణం మనం చేసినట్టయితే ఇక్కడ అర్చన, అభిషేకం, నామస్మరణ, దర్శన భాగ్యం చేసుకుంటే మనకి తప్పక ఐశ్వర్యం, ఆనందాన్ని పొందుకోవచ్చు. ఈ యొక్క ధనుస్సు మరియు కుంభరాశుల వారు తప్పకుండా వినియోగించుకోండి. అలాగే వృషభం, తులారాశి వారు కూడా ఇటువంటి శుభయోగాన్ని పొందుకోవాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.